హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెనస్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా నేను జాబ్ చేసినప్పుడు తీసిన వ్లాగ్స్ అన్నీ అయిపోయాయండి. ఇప్పటి నుండి అన్ని హోమ్ మేకర్ వ్లాగ్స్ ఉంటాయి. అంతకుముందు అప్లోడ్ చేసిన వీడియో థంబ్నెయిల్ చూసి చాలామంది లాస్ట్ వర్కింగ్ వ్లాగ్ అని పెడితే ఇంకా నేను వ్లాగ్స్ పెట్టడం మానేస్తున్నా అనుకున్నారు. జాబ్ చేస్తున్నప్పుడు తీసిన వ్లాగ్స్ గురించి చెప్పాను అండి. నేనే క్లియర్గా చెప్పలేదు అని అర్థమైంది. అందుకే ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఇంకా వీడియోలోకి వస్తే నేను రెగ్యులర్గా చేసే సింపుల్ వర్కౌట్స్ చేస్తున్నాను. యాక్చువల్గా వెనస్డే రోజు చేయనండి, ఇల్లు తూడ్చే పని ఉంటుంది. కానీ ముందు రోజే ఇల్లంతా తూడ్చాను, అందుకే ఆ పని లేదని ఎక్సర్సైజ్ చేస్తున్నాను.
ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్నానంకి వెళ్ళే ముందు ఏవైనా చేత్తో ఉతకాల్సిన బట్టలు ఉంటే వాష్ చేస్తాను. పిల్లల సాక్స్ ఉతికిస్తున్నాను. అలాగే నేను నా కాటన్ శారీస్ని కూడా వాషింగ్ మిషన్లో వేయను అండి. పనులు స్టార్ట్ చేసే ముందు లైట్గా సర్ఫ్ వేసి నానబెట్టి స్నానంకి వెళ్ళే ముందు ఊరికే అలా అద్దేస్తాను. ఇంకా స్నానం చేసొచ్చి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్కి బొట్టు పెట్టి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళు వచ్చిన రోజు స్టవ్ పైన టీ పెట్టి మర్చిపోయాను. అందుకే స్టవ్ అంతా అలా అయ్యింది. గట్టిగా క్లీన్ చేస్తే గీతలు పడతాయని వదిలేశాను. నేను డైలీ నైట్ స్టవ్ క్లీన్ చేస్తాను కాబట్టి కొద్ది కొద్దిగా పోతుంది. ఇప్పటికైతే బెటర్గా అయింది. ఇంకా నీట్గా అవ్వాలి అని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో మీకేమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి, ట్రై చేస్తాను. ఫస్ట్ లంచ్కి పెడతాను. పిల్లలు ఫ్రెష్ అప్ అయి వచ్చే టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, వేడివేడిగా తింటారు అని. నేను ఫుడ్కి రెడీగా పెట్టేలోపు పిల్లలు లేచారు. కలిసి టెర్రస్కి వెళ్ళాము. ఆ టైంకి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము. 20 minutes to 30 minutes అక్కడే ఉండి కిందకి వస్తాము. ఒక పక్కన వంట చేస్తూ ఇంకో పక్కన నైట్ కడిగిన గిన్నెలని సెట్ చేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్ చేస్తూ అదే టైంలో ఒక పక్కన గిన్నెలు కడిగేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు.
మా హస్బెండ్ వచ్చే వరకు మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు గోరింటాకు సెలబ్రేషన్స్ కోసమని తీసినవి అన్నీ ఎక్కడివి అక్కడ సెట్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళు మండే నైట్ వెళ్ళారు, కానీ ట్యూస్డే రోజు తీయకూడదు అని అలాగే వదిలేశాను. అందుకే ఈరోజు వెనస్డే అని తీసి పెడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చాక బ్రేక్ఫాస్ట్కి పెట్టేసి నా కోసం కూడా పెట్టుకొని టీవీలో చిట్టి తల్లి అని సిరీస్ పెట్టుకొని చూస్తూ తిన్నాను. నాకు టీవీ ఎక్కువసేపు చూస్తూ టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, కానీ తినేప్పుడు లేదా ఏదైనా కూర్చొని పని చేసుకునే వాటికి పెట్టుకొని చూస్తూ పని చేసుకుంటాను. తినేప్పుడు కొద్దిసేపు చూస్తాం కాబట్టి ఒక మూవీని 2-3 డేస్ అలా చూస్తాను. కానీ ఈ మధ్య ఈటీవీ విన్లో కథాసుధా అనే సిరీస్ ఒకటి చూసాను, బాగా నచ్చింది. ఇంకా డైలీ అలా ఒకటి పెట్టుకొని చూస్తున్నాను తినే టైంలో. వీలైతే మీరు చూడండి, చిన్న చిన్న స్టోరీసే కానీ చాలా బాగున్నాయి. ఇంకా తిన్న తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారు అని ఎక్స్ట్రాగా తీసిన బట్టలు అన్నీ కూడా ఎక్కడివి అక్కడ సెట్ చేశాను. ఇక్కడ ఈ కవర్లో మా పిల్లల ఇద్దరివి తొట్లవి ఇంకా ఫస్ట్ బర్త్డే బట్టలు పెట్టాను. గోరింటాకు సెలబ్రేషన్స్ అనుకోకుండా ప్లాన్ చేశాము. నా మేనకోడలికి ట్రెడిషనల్ వేర్ తీసుకురాలేదు, అందుకే మా పాప ఫస్ట్ బర్త్డే డ్రెస్ తీసి వేశాను. బాగా సరిపోయింది. మీరు వీడియోలో చూసింది అదే డ్రెస్. అలా అన్నీ ఎక్కడివి అక్కడ తీసి పెట్టాను. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అన్నీ ఎక్కడివి అక్కడ రీసెట్ చేశాను. ఒకే రోజు ఉన్నారు, అదే రోజు అన్నీ చేయాలి అనుకున్నాం కాబట్టి హడావిడిగా ఉండి అన్నీ అలా వదిలేశాను. సో అవే ఇప్పుడు నీట్గా సెట్ చేస్తున్నాను. ఇక్కడ బెడ్ని మళ్ళీ సెట్ చేస్తుంటే ఏమైంది, బాగానే ఉంది కదా అని మా హస్బెండ్ అంటే, కాదు ఇది ఇక్కడ ఇలా ఉండాలి అని చెప్తున్నాను. నేను మా బాబు ఒకేలా పర్ఫెక్ట్గా సెట్ చేస్తాము. మా పాప మా హస్బెండ్ వేరేలా సెట్ చేస్తారు. ఊరికే ఏదో అలా పెట్టేస్తారు. అదే చెప్తూ నీట్గా సెట్ చేశాను. ఇంకా అంత సెట్ చేశాక రోజు 11కి నువ్వుల లడ్డు తింటాను. ఆ తర్వాత బట్టలు మడత పెట్టాను. నేను ఎన్ని పనులు ఉన్నా చేస్తాను. పనుల మధ్యలో ఏదో ఒక బ్రేక్ తీసుకుంటాను. ఒకసారి లడ్డు తింటాను, ఒకసారి వాటర్ తాగుతాను,
ఒకసారి లంచ్, ఒకసారి మళ్ళీ వాటర్ తాగడం. అలా ఎంత పని చేస్తానో మళ్ళీ నా గురించి కూడా అంతే కేర్ తీసుకుంటాను. రెగ్యులర్ వర్క్స్ అయిపోయాక నెక్స్ట్ నా కోసం టైం స్పెండ్ చేస్తున్నాను. ఈ మధ్య యూ బికమ్ వాట్ యూ థింక్ బుక్ చదవడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ కొన్నాను, కానీ చదవాలనిపించలేదు. యాక్చువల్గా నేనేం ఫాలో అవుతానో అవే ఉన్నాయి అనిపించింది, అందుకే పెద్దగా చదవాలనిపించలేదు. ఆ బుక్ని తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ నేను చేసేవి మళ్ళీ చదువుతున్నట్టు అనిపించింది. కొత్తగా నేర్చుకుంటున్నట్టు ఫీలింగ్ రాలేదు, అందుకే ఆపేశాను. నాకు తెలియనివి ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఏమో ఆ బుక్లో, కానీ నాకెందుకు ఇంట్రెస్ట్ రావడం లేదు అని మానేశాను. కొంతమంది అనుకోవచ్చు, ఎంత హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని బుక్ చదువుతోంది, కానీ ఇక్కడ చదవడానికి మెయిన్ రీజన్ వేరే ఉంది. నేను ఎంటెక్ చేశాను, కానీ ఇంగ్లీష్లో సరిగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయాను. ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలుసు, కానీ నోరు తిరగట్లేదు. స్కూల్లో జాయిన్ అయిన 1 వీక్ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంత చదువుకొని బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నా అని చాలా షేమ్ అనిపించింది. మెల్లగా ఫ్లోకి వెళ్ళాను, బాగా ఇంప్రూవ్ అయ్యాను. కానీ జాబ్ మానేశాక మళ్ళీ అలాగే అవుతున్నాను. అందుకే ఇంకా తప్పదు, ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఇంకా డల్ అయిపోతాను అని ఇలా బుక్ని గట్టిగా బయటకి చదవాలి అని టాస్క్ పెట్టుకున్నాను. అందుకే చదువుతున్నాను. ఇంగ్లీష్ ఒకటే కాదు, తెలుగు బుక్ కూడా చదువుతున్నాను. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఈ బుక్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్. నేను కొన్ని చాలా రోజులైంది, కానీ చదవడం కుదరలేదు. నాకు బుక్ రీడింగ్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అందరు బాగుంది అంటారు కదా అని ఒకసారి చూద్దామని తీసుకున్నాను. ఇప్పుడైతే తెలుగు కూడా పర్ఫెక్ట్ అవ్వాలి అని కంటిన్యూ చేస్తున్నాను. ఆ తర్వాత మా అమ్మ తెచ్చిన మామిడికాయ చట్నీ పెట్టుకొని అన్నం పప్పు తిన్నాను. పప్పు బాగా అయింది అని ఈరోజు మా హస్బెండ్ కొంచెం ఎక్కువ తిన్నాడు, అందుకే నాకు కొంచెమే అన్నం ఉందని బౌల్లోనే కలుపుకొని తిన్నాను. బ్రేక్ఫాస్ట్ చేస్తూ స్టార్ట్ చేసిన చిట్టి తల్లి సిరీస్ లంచ్తో కంప్లీట్ చేశాను. తినే అంతసేపు మాత్రమే చూస్తాను, కాబట్టి 40 మినిట్స్ సిరీస్ అయినా కూడా 2 టైమ్స్కి కంప్లీట్ చేశాను. ఇంకా తిన్న తర్వాత నా బిజినెస్ కోసమని క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బిజినెస్ అనేసరికి పెద్దగా ఊహించుకోకండి, జస్ట్ నా ఖాళీ టైంలో చేస్తుంటాను. నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, కొంతమంది కస్టమైజేషన్ కూడా చేయించుకుంటారు. కడపలో ఉన్నప్పుడు చాలా సెల్ చేశాను, మళ్ళీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, సో అలా కుదిరినప్పుడు చేస్తుంటాను. ఇవన్నీ చేశాక పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తాను, మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నైబర్స్కి సెల్ చేశాను, కానీ ఫస్ట్ టైం జూలై 1 మన ఇన్స్టా ఫ్యామిలీ నుండి ఒక ఆర్డర్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని గురించి డీటెయిల్గా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఇవన్నిటికీ మళ్ళీ ఒక లేయర్ వేసేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా పిల్లలు వచ్చాక నేను మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి దీపం పెట్టాను. ఆ తర్వాత పిల్లల్ని చదివించాను. 1 మంత్ నుండి ఒక చిన్న పాపకి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ అలా ట్యూషన్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి కిచెన్ క్లీన్ చేసి పడుకున్నాను. తర్వాత వీడియో క్లిప్స్ తీయడం మర్చిపోయాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.